దయచేసి ఇంతటితో అయిపోయింది అనుకోబాకండి, మాకు వచ్చింది సరిపోద్దని మాత్రం అనుకోబాకండి. ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. ముఖ్య అతిథిగా చేసిన బొమ్మల వెంకన్న గారు ఎన్నో అవార్డులు, బిరుదులు, అంటే మన స్థాయిని దాటేసి ఎక్కడో చాలా దూరానికి వెళ్ళిపోయారు. సార్ని ఒకసారి ఈరోజు మనకు మరొక ముఖ్య అతిథి ఈశ్వర్ గారు, ఖమ్మం సీనియర్ వీడియోగ్రాఫర్ అండ్ సీనియర్ ఎడిటర్. క్యాసెట్ల దగ్గర నుంచి అంటే మాన్యువల్ ఎడిటింగ్ అంటారు అనమాట. చాలా కష్టాలు చూసి మనం 1 క్లిక్తో చేసేది వాళ్ళు ఆ రోజు బహుశా ఎన్నో గంటలు కష్టపడుతుంది. సార్ శశిధర్ రెడ్డి సార్ నా స్కూల్ పాట అంటే నేను ఏ స్కూల్లో చదువుతున్నాను ఆ స్కూల్ సార్ అనమాట. నేను నగరికల్ నుంచి వచ్చా, నల్గొండ డిస్టిక్. నేను యాక్చువల్లీ 2002 నుంచి ఫీల్డ్ కొనసాగిస్తున్నాను. కాకపోతే నాకు పర్టికులర్గా గురువు అంటూ ఏం లేరు ఇన్ని రోజులు. ఏదో చేస్తున్నాం యూట్యూబ్లో చూడడం అట్లా చేసి, కానీ నాలో ఏదో తెలియని లోటుగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం బెటర్గా చేయాలి, నేర్చుకోవాలి. మాకంటూ గురువు ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాం ఇప్పుడున్న జనరేషన్. అయితే ఈ సార్ గురించి తెలుసుకున్నాక ఎమ్మటే ఫోన్ చేసిన సార్కి, సార్ మేము ఇట్లా నేర్చుకోవాలని మాకుంది, కాకపోతే మాకు టచ్ ఉంది, బట్ ఇంకా మంచిగా నేర్చుకోవాలనే ఇది ఉందనేసి వచ్చినాం. కానీ సార్ కాడికి వచ్చాక నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుసుకున్నాం. మేము నేర్చుకుంది అసలు ఏమీ లేదు, ఏదో చేస్తున్నాం అంతవరకే. కానీ సారుని చూశాక ఫస్ట్ హాఫ్ సార్లో ఓపిక, సహనం, ప్రతిదీ. నేను వాస్తవం చెప్పాలంటే మళ్ళీ స్కూల్ డే ఎట్లా ఉంటే అలాగే వెళ్ళిపోయాం అంతే. ఇక ఆల్రెడీ మాకు వచ్చు, కానీ సార్ నుంచి ఇంకా చాలా నేర్చుకుంటాం కూడా. ప్లస్ ఇంకేమైనా డౌట్ ఉంటే సార్ని మీట్ అయితేనే ఉంటాం. ఇంకా కొత్తగా ఏమన్నా చెప్తా అంటే మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాం. నేను విజయవాడ నుంచి వచ్చాను. 2nd బ్యాచ్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నన్ను బాగా తీసుకెళ్లారని నేనైతే నమ్ముతున్నాను. ఇలాంటి మోటివేషన్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, అది నువ్వు ఒకసారి ఒకళ్ళు చెప్తారంటారే, ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను ఆ విషయం. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే సార్. ఖమ్మమే లోకల్. అంటే ఈ ఫీల్డ్ నాకు టచ్ లేదు అసలు. బయటికి ఇస్తే వర్క్ లేట్ అవుతుంది అని ఒక ఇంట్లో అయితే అనుకుంటున్నా, కానీ నేర్చుకోవడము ఎక్కడ నేర్చుకోవాలి అని తెలియదు. సార్ ఏమన్నారంటే నువ్వు ఇక్కడ ఉన్నారు నేర్చుకోవడానికి, వెళ్ళి నేర్చుకోమన్నారు. సరే, నాకు డౌట్తోనే వచ్చాను, నేను నేర్చుకోగలనా లేదా, వస్తుందా రాదా అని భయంతో వచ్చా ఫస్ట్. ఒకటే ఓకే. నెక్స్ట్ డే నుండి సార్ చెప్పే విధానము, ఆ పాయింట్స్ మనకు ఉపయోగపడ్డాయి బాగా. అండ్ దాంట్లో మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈరోజు కూడా నేను మ్యాథ్స్ టీచర్గా ఉన్నా. మ్యాథ్స్ని చాలా ఇష్టంగా చెప్తా ఉంటాను ఈరోజు కూడా. అదే ఇష్టం నా పిల్లోడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. టీచింగ్ అనేటువంటిది ఒక గొప్ప వరం. అంటే దాన్ని ఎంచుకోవడం అనేటువంటిది అందరూ చేయరు, కానీ ఎప్పుడు కూడా ఒక టీచర్ ఎప్పుడు అట్లా అనుకోడండి. ఒక టీచర్ మాత్రమే అట్లా అనుకోడు, ఎక్సెప్ట్ టీచర్. ఇంకెవరైనా అనుకుంటారు నాకు వచ్చింది నేను మాత్రమే ఉండాలి, నాకు మాత్రమే తెలియాలి. కానీ టీచర్ ఏమనుకుంటాడంటే నాకు వచ్చింది అంతా నేను పిల్లవాడికి ఇవ్వాలి, లేదా మేబీ మీరు స్టూడెంట్స్ మీకు ఇవ్వాలి అని కోరుకుంటాడు. దానివల్ల తన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఇట్లా ఇంతమంది ఉండడం వెరీ గుడ్ నాన్న. చాలా సంతోషంగా ఉంది. మీకు మంచి జీవితం బంగారం లాగా ఉండాలని కోరుకుంటున్నాను. విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు నాగసాయి. అంటే నేను ఇక్కడికి వచ్చాను కాడి నుంచి నేను నేర్చుకోలేనా అని వచ్చాను. నార్మల్గా రెగ్యులర్ వీడియో చేసుకుంటే చాలు అనుకుని వచ్చాను. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చిందంటే సినిమాటిక్ వీడియో కూడా చేసుకోగలను అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. ఇప్పుడైతే నేను చెప్పగలను, సార్ చెప్పే ప్రతి వర్డ్ మనకి ప్రతి నిమిషం కూడా అసలు గ్యాప్ లేకుండా చెప్తారు. ఆ ప్రతి వర్డ్ కూడా మనకి చాలా వాల్యుబుల్ అనిపించింది. 100% వర్త్ అనిపించింది నాకైతే ఫస్ట్. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళగలను అంటే 100% నేను వెళ్ళగలను, నేను చేసుకోగలను అన్న నాకైతే థాట్ అయితే వచ్చింది. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సత్యం సార్.
నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీడియో ఎడిటింగ్ గురించి జీరో నాలెడ్జ్ నాకు. సార్ తోటి వచ్చిన తర్వాత నుంచి నాకు మంచిగా అనిపించింది సార్. నేనైతే మంచి సాటిస్ఫై అయిపోయాను. కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికి పెద్దలకి నమస్కారం. నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరు రాజేష్. యాక్చువల్లీ నేను ఫోటోగ్రాఫర్నే. నేర్చుకున్న కూడా ఒక 1 year అయింది అంతే. కానీ కొంచెం వీడియో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎడిటింగ్లో కానీ ఏదైనా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలంటే మా అన్న రెఫర్ చేశారు. నాకు అసలు యాక్చువల్ అంటే సిస్టమ్ అంటే సరిగ్గా తెలియదు. విండోస్కి మ్యాక్కి అసలు తేడా కూడా తెలియదు నాకు. అలాంటి వ్యక్తికి నాకు అసలు మ్యాక్లో వర్క్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేశారు సారు. నన్ను ఏం తెలియని వ్యక్తిని ఒక హీరోగా మార్చారనుకోలే చాలా వరకు. గ్యారంటీ అదైతే నేను మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకున్నటువంటి మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటే అండి, మొట్టమొదటిసారి మీరు బిజినెస్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఇప్పుడు కొత్తగా ఒక కండిషన్ పెట్టుకోండి, తప్పేం లేదు దీంట్లో. మీకు ఎంత బిజినెస్ అన్నా రానియండి సార్. సో ఖచ్చితంగా మీకంటూ ఒక బ్రాండ్ తయారు చేసుకోండి. తర్వాత ఎక్విప్మెంట్. ఇవాళ రేపు ఏమనుకుంటారంటే ఏదో ఉన్న ఎక్విప్మెంట్ తోటి లాగిచ్చేద్దాం అనుకుంటారు. దయచేసి కాదు. ఎందుకు కాదంటానంటే విండోస్కి మ్యాక్కి ఎంత తేడా ఉందో మీకు అర్థమైపోయింది ఆపరేటింగ్ సిస్టంలో. దయచేసి ఇంతటితో అయిపోయింది అనుకోబాకండి, మాకు వచ్చింది సరిపోద్దని మాత్రం అనుకోబాకండి. ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. నల్గొండ డిస్ట్రిక్ట్. యాక్చువల్గా తనలాగా నేను కూడా ఫస్ట్ ఎడిటర్ని. ఇక్కడికి వచ్చాక సార్ ఎఫ్సీ మనకు తెలిసిందే కదా, సార్ ఏం చెప్తాడు సర్లే అన్నట్టుగా ఒక మైండ్ సెట్లో వచ్చాం. ఇక్కడికి వచ్చి సారు చెప్తుంటే వింటుంటే అసలు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉందని ఆ రోజు అర్థమైంది. ఇంకోటి సార్ ఫ్రెండ్లీ టీచింగ్ ఉంటుంది. సార్ క్లాస్లో చెప్తే ఎలా ఉంటుందంటే ఏదో మహేష్కు విష్ణుకు అర్థమైతే సరిపోద్దిలే, వాళ్ళు అన్నారా అని చెప్పి సార్ అలా ఉండదు. ప్రతిదీ ఫేస్ రీడింగ్ చేస్తాడు. అర్థమైందా లేదా సార్ అబ్జర్వేషన్ చేసి మనం 30 మరి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా అందులో నుంచే కాకుండా ఓవరాల్గా బయట సబ్జెక్ట్ పరంగా కూడా ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఆ వర్క్ మూడ్లోకి తీసుకొచ్చి ప్రతిదీ డీటెయిల్గా చెప్తారు సార్. చాలా ఫ్రెండ్లీ ఉంటారు. నేనైతే చాలా హ్యాపీ, చాలా నేర్చుకున్నాను సార్ ప్రతిదీ. థ్యాంక్ యూ సార్. ఎడిటింగ్ పరంగా చెప్పాలంటే ఏంటంటే వర్క్ ఇంకా నలుగురు తయారైనందుకు చాలా సంతోషంగా ఉంది. చేయటం వేరు, 10 మందితో చేపించటం వేరు. మనకు వచ్చు నేను చేస్తాను అట్లా కాదు, నాకు వచ్చిన పనిని ఇంకో 10 మందితో చేపించడం అనేది చాలా హార్డ్ వర్క్. ఆ వర్క్ సార్ చేస్తున్నారు. ఎడిటింగ్ ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంత ఇంపార్టెంట్. ఆడియోని దృష్టిలో పెట్టుకొని కూడా ఎడిటింగ్ చేస్తే ఇంకా 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 ఎక్కువగా మనం రిజల్ట్ ఇవ్వగలుగుతాం. వాస్తవం చెప్పాలంటే స్కూల్లో ప్రతి సార్కి ఒక పీరియడ్ అంటుంటుంది, 45 minutes 1 hour. కానీ ఈ సార్కి పీరియడ్ లేదు. 1 day మొత్తం ఒకళ్ళే. అలా సార్ని చూసి అది నేర్చుకోవాలనిపించింది. ఓకే, ఫస్ట్ సార్ చెప్పే విధానం ప్రతిదీ ఇలా అనేసి మాకు చాలా మంచిగా అనిపించింది సార్. అసలు చాలా హ్యాపీ మేమైతే. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా ఎందుకు ఈ కార్యక్రమం మొదలుపెట్టారంటే, నాకు ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నట్టే నాకు కూడా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఎదురైన అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే ఈ వీడియో ఎడిటింగ్ సార్. అడిగాను, ఏ రోజు కూడా నేను వీడియో ఎడిటర్ అవ్వాలన్న థాట్ రాలేదు. నాకు అంత అవసరం లేదు, బయట మనీ ఇస్తే అయిపోయే విషయం అనుకున్నా. అప్పటి నుంచి పుట్టింది నాకు వీడియో. ఎడిటర్ లోపల ఉన్నాడు, ఎడిటర్ అనేవాడు కొత్తగా ఏం తయారవ్వడు, బట్ అంత అవసరం లేదనుకున్నా ప్రాక్టికల్గా. అప్పుడు మొదలైన ఆ జర్నీ తర్వాత మెల్లగా నేను చేసుకోవడం, దాని తర్వాత ప్రొఫెషనల్గా కూడా బయట ఫ్రీలాన్సింగ్ అనౌన్స్ చేయడం, మ్యాక్ సిస్టమ్ తీసుకోవడం, ఇదంతా చాలా స్పీడ్గా అయిపోయింది. మళ్ళీ దాంట్లోంచి ఇది ఎలా పుట్టిందంటే, నేను ఒకరోజు ఒక సాంగే చేయగలుగుతా సార్. కొంతమంది 2-3 చేసేవాళ్ళు కూడా ఉంటారు, బట్ నేను ఒకరోజు ఒకటే చేయగలుగుతాను. ఒక్కోసారి ఒక సాంగ్ చేయడానికి 2-3 రోజులు కూడా తీసుకుంటాను. అప్పుడు నాకు కాల్స్ ఎక్కువ వచ్చి నేను రిజెక్ట్ చేయడం మొదలుపెట్టా. ఇప్పుడు ఒకటి తీసుకున్నప్పుడు ఇంకోటి తీసుకోకూడదు, ఎందుకంటే మాట పోయింది. సో రిజెక్షన్స్ పెరిగాయి. నాకు అప్పుడు పుట్టిన థాట్ ఏంటంటే, ఇట్లా ఎన్ని రిజెక్షన్స్ అవుతున్నాయి, బయట సొసైటీలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ అనేది ఒక నీడున్న సబ్జెక్ట్. మనం ఒక్కళ్ళమే నేర్చుకుంటే మనం ఒక హ్యాపీగా ఉన్నాం. అదే మనం ఒక నలుగురికి నేర్పిస్తే మన ద్వారా ఇంకా కొంచెం ఎక్కువ మందికి ఇది రీచ్ అవుద్ది అన్న ఒక థాట్ అనేది నాలో మొదలైంది. ఇది ఎప్పుడు కూడా ఒక విద్యని అమౌంట్ తోటి చూడకూడదు అనేది నా అభిప్రాయం సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంటైర్ మన ఫోటోగ్రఫీలో వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ ఏది జరిగినా మీరు ఆ రోజు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 డేకి, లేదా ఒక 3 డేస్కి 15,000 ఉండొచ్చు.
అట్లా మీరు కొలవద్దండి, 15,000 కొలవద్దు. నేను ఆ రోజు 2019లో KPO వర్క్షాప్కి వెళ్ళలేదనుకోండి, 10,000 ఆ రోజుల్లో. 2019 6 సంవత్సరాలు. ఆ 10,000 ఈ రోజు నాకు 10 లక్షలతో సమానం. ఆ 3 రోజుల్లో నేను నేర్చుకున్న విజ్ఞానంలో సగం చెప్పా మీకు నేను. మీరు అలా చెయ్యాలి ఎప్పుడైనా కానీ. అంతేగాని ఈ 10,000కి 15,000కి ఎంత వర్త్ అవుతుందంటే చెప్పలేం. ఒక పాయింట్ చాలు. ఒక రోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటే అది వర్త్ అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేయడం కరెక్టే అంటారు సార్? అది చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఛేదించి వెలుగంటుకోదని జ్వలనం ఈ కళాక తెలియక మురిగే